అందరికీ నమస్తే. నా వెనుక 2 ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒకటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకోటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఈ ఇద్దరు క్యారెక్టర్లకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏంటి అని చెప్పి ప్రయత్నం చేస్తా. జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు. నిజానికి జెలెన్స్కీ జనాలతో సంబంధం ఉన్న అతను, లేకపోతే జనం సంక్షేమం తెలిసినవాడు, అడ్మినిస్ట్రేషన్ తెలిసినవాడు, రాజకీయాలు తెలిసినవాడు అసలే కాదు. కేవలం సినిమాల్లో కమెడియన్ పాత్ర మాత్రమే పోషించేవాడు, కమెడియన్ మాత్రమే ఉక్రెయిన్లో. కానీ ఉన్న ఫలంగా అధ్యక్షుడయ్యాడు. ఎట్లా అధ్యక్షుడు ఏంటంటే, ఆయన ఒక సినిమా తీసిండు, సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అని. అంటే జనానికి నేను సర్వెంట్ను అనే సినిమా తీసిండు. ఆ సినిమాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పాత్ర జెలెన్స్కీది. అందులో ఆయన చెప్పిన కొన్ని డైలాగులు అక్కడున్న సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారమైనాయి. తర్వాత సేమ్ సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అనే పేరుతో ఒక పార్టీ ఏర్పాటు చేసింది, సేమ్ ఆ నిర్మాణ సంస్థనే. ఆ పార్టీ తరఫున ఈయన పోటీ చేసిండు. 72% ఓట్లతోన ఈయన అధ్యక్షుడు అయిపోయింది ఉక్రెయిన్కి, జెలెన్స్కీ. ముఖ్యమంత్రి అయితే అయ్యిండు, కానీ ఆయనకు పరిపాలనా అనుభవం లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు, అసలు ప్రజల కోసం ఏం చేయాలో తెలియదు. కేవలం వేదికల మీద ఓ సినిమా హీరో ఎట్లా ప్రసంగిస్తాడో అట్లా ప్రసంగించడం మాత్రమే తెలుసు. ఒక కమెడియన్గా ఎట్లా నవ్వించాలనో తెలుసు, అంతవరకు తెలుసు. కానీ మిగతా ప్రజా సంక్షేమం కానీ ప్రజలతో మమేకమైన వాడు కాదు, ప్రజలతో ఏమాత్రం సంబంధం లేనివాడు జెలెన్స్కీ. ఆయన అనుభవం లేదు, వెరీ క్లియర్. దాంతోనేమైంది, చెప్పుడు మాటలు విన్నాడు, ఎవరు ఏం చెప్తే అది వినుకుంటూ వచ్చిండు అనుభవం లేకపోవడంతోన. అమెరికా నమ్ముకొని రష్యా ముందు పోయి తొడగొట్టిండు. చివరికి రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసింది. యాక్చువల్గా ఈయన ఉక్రెయిన్లో ఇచ్చిన హామీ ఏంటంటే, శాంతి నెలకొల్పుతా, అవినీతి మీద పోరాటం చేద్దాం, అవినీతి రహిత దేశంగా నేను ఉక్రెయిన్ను తీర్చిదిద్దుతా. ఎందుకంటే ఆయన ఆ సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అనే సినిమాలో ఆ పాత్ర ఆయనది. కాబట్టి సినిమాలో చెప్పిన డైలాగులే ఎలక్షన్స్లో చెప్పిండు. ఎలక్షన్లో జనమంతా నమ్మి ఓట్లు వేసిండ్రు, అధ్యక్షుడు అయ్యిండ్రు. ఆ తర్వాత కూడా సినిమా పాత్రలోనే ఉండిపోయిండు తప్ప ఉక్రెయిన్కి అధ్యక్షుడు కాలేకపోయిండు. అమెరికాను నమ్ముకొని రష్యా ముందు తొడగొట్టిండు. రష్యా యుద్ధం చేసింది, తర్వాత ఉక్రెయిన్ కోలుకోలేని స్టేజ్కి పోయింది. ఇంకొక 100 సంవత్సరాలు కూడా ఉక్రెయిన్ మళ్ళీ యథాస్థితికి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు జెలెన్స్కీతో మన సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు పోలుస్తున్నామంటే, సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా సేమ్ అట్లాంటిదే. సరే, గతంలో ఆయన పెయింటర్గా పనిచేసి ఉండొచ్చు, తర్వాత రాజకీయాలకు వచ్చిండు, ఆయనకు పరిపాలనా అనుభవం లేదు. సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ పరిపాలనలో ఎప్పుడు ఏలుబెట్టలేదు, అంటే ఎప్పుడు మంత్రి కాలేదు. సేమ్ టైం జనాలతో మమేకం కాలేదు. ఆయన ఎప్పుడు ఎవరి తరపున, ఏ సంఘం తరపున, ఏ కులం తరపున ఎక్కడ ధర్నాలు చేయలేదు, ఎప్పుడు హంగల్ స్ట్రైకులు చేయలేదు. ముఖ్యంగా మన తెలంగాణ ఏర్పాటుకు కారణమైన తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర జీరో. రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా తెలంగాణ కోసం వచ్చి ట్యాంక్ బండ్ ఎక్కింది లేదు, ఏ రోజు కూడా సమైక్య పాలకులపైన పోరాటం చేసింది లేదు. పైగా సమైక్య పాలకులతోనే ఆయన ఫ్రెండ్షిప్, ఆయన వ్యాపారాలు, ఆయన మొత్తం వ్యవహారం అంతా కూడా వాళ్ళతోనే ఉన్నది, సమైక్యవాదులతో ఉన్నది. ఆయనకు తెలంగాణ ప్రజలతో లింకు లేదు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం మీద ఆయన గౌరవం లేదు, తెలంగాణ ప్రజల బతుకుదెరువు మీద అవగాహన లేదు, తెలంగాణ ప్రజల కష్టాలేందో రేవంత్ రెడ్డికి తెలియదు. అక్కడ ఉక్రెయిన్లో యుద్ధం జరిగింది, ఉక్రెయిన్ నాశనం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. కేవలం అక్కడ జెలెన్స్కీ ఎట్లయితే స్టేజ్ల మీద ఎక్కి సేమ్ అంతకుముందు పాత్రలో భాగంగా ఎట్లయితే స్పీచ్లు ఇచ్చిండో, ఎట్లయితే కామెడీ చేసిండో, ఎట్లయితే నాన్ సీరియస్ పొలిటీషియన్ వ్యవహరిస్తారో అట్లా వ్యవహరించిండ్రో, సేమ్ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కేవలం స్టేజ్ల మీద, వేదికల మీద ప్రసంగాలు, వేదికల మీద తిట్లు, వేదికల మీద వాళ్ళని వీళ్ళను దూషణలు, తర్వాత పొలిటికల్ ప్రత్యర్థులను చీల్చి చెండాడడం, పొలిటికల్ ప్రత్యర్థుల మీద బూతులు మాట్లాడడం, పొలిటికల్ ప్రత్యర్థుల మీద చిల్లర కామెంట్లు చేయడం. అందుకే నేను 2 ఫోటోలు పెట్టినా. అక్కడ జెలెన్స్కీ ఏ పని చేసిండో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే పని చేసిండు. ఆయన ఎట్లయితే అధ్యక్షుడు అయ్యిండో ఉక్రెయిన్కి, సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణకు సేమ్ అట్లే సీఎం అయ్యిండు. అంతే, అందుకే ఇద్దరికి పోలిక. ఇప్పుడు తెలంగాణ ప్రస్తుతం ఉక్రెయిన్ అంత పరిస్థితులు లేదు, కానీ ఉక్రెయిన్ పైన వేరే దేశం యుద్ధం చేసింది, రష్యా. కానీ తెలంగాణలో అంతర్యుద్ధం మొదలైంది, తెలంగాణలో ఒకరినొకరు దూషించుకునే యుద్ధం మొదలైంది, తెలంగాణలో బతుకుదెరువు మీద భరోసా లేకుండా పోయింది, తెలంగాణలో మనం బతికితే ఇంకొకరు బతుకునిచ్చే అవకాశం ఉంటుంది, మనమే బతకడం చాలా కష్టంగా మారిపోతుందేమో అన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే అటు జెలెన్స్కీ, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరి రాజకీయ అనుభవం, ఇద్దరి కెరీర్ మొత్తం కూడా సేమ్ టు సేమ్. కానీ ఉక్రెయిన్ లాగా మన తెలంగాణ కాకూడదని మనం కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.